దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తెలుగు వీరుడు మురళీ నాయక్ తల్లిదండ్రులని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. జీ తెలుగు న్యూస్ సగర్వంగా వాళ్ళని సన్మానిస్తోంది. మురళీ నాయక్ దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తెలుగు వీరుడు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కళ్ళితండా గ్రామానికి చెందిన అగ్నివీర్ ముదావత్ మురళీ నాయక్, శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి గిరిజన దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఏకైక కుమారుడైన మురళీ నాయక్ని అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. డిగ్రీ పూర్తి చేసిన మురళీ నాయక్ భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగంతో ఆగిపోలేదు. తన చిన్ననాటి కోరిక తీర్చుకునేందుకు కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. 2022లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి తన కల నెరవేర్చుకున్నాడు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలందించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడి నిర్వహించిన టైంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అనాథల కోసం తన జీతం నుంచి నెలకు 10,000 రూపాయలు పంపేవాడని ఇటీవలే మురళీ నాయక్ తల్లిదండ్రులకు తెలిసింది. ఆ రియల్ హీరోకి జీ తెలుగు న్యూస్ యంగ్ అచీవర్స్ అవార్డుతో సత్కరించడం అదృష్టంగా భావిస్తోంది. వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాం వాళ్ళని సత్కరించవలసిందిగా. దేశానికే గర్వకారణం మురళీ నాయక్ దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తెలుగు వీరుడు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కళ్ళితండా గ్రామానికి చెందిన అగ్నివీర్ ముదావత్ మురళీ నాయక్, శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి గిరిజన దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఏకైక కుమారుడైన మురళీ నాయక్ని అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. డిగ్రీ పూర్తి చేసిన మురళీ నాయక్ భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగంతో ఆగిపోలేదు. తన చిన్ననాటి కోరిక తీర్చుకునేందుకు కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. అందరికీ నమస్కారం. మన భారతదేశం, మన తెలంగాణ, మన హైదరాబాద్ ప్రజలకి మరీ నమస్కారం చేస్తున్నాను. మన మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్ మధ్య దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు మన ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మన జీటీవీ న్యూస్ మీడియా వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిపించి ఈ సన్మానం చేసినందుకు గౌరవంగా ఉంది. నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన సభాముఖంగా వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం. మన వేదికపై ఉన్న సార్కి, వెంకయ్య నాయుడు సార్కి, కేటీఆర్ సార్కి, మళ్ళీ మన తనిఖీల భార్య సార్కి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. అన్నట్లు ఇంకొక మన జీటీవీ న్యూస్ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. మన మురళీ నాయక్ కోసం జీవ చరిత్ర ఒక మూవీ తీస్తున్నాడు. మన హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ ఒక హీరో గౌతమ్ కృష్ణ అని ఆ మూవీ స్టార్ట్ చేసినారు. అది కథ జరగడానికి ఇంకా టైం పడుతుందని. ఆ మూవీ వస్తే మన భారతదేశం, మన తెలంగాణ, మన హైదరాబాదు అందరూ గౌరవించి సహకరించాలని నేను మరీ కోరుకుంటున్నాను. మన జీటీవీ న్యూస్ మమ్మల్ని ఇక్కడ పిలిపించి మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదం. నమస్తే అండి. మా అందరి కోసం, మనందరి కోసం మీ అబ్బాయిని ఈ దేశం కోసం మీరు పంపించారు. ముందుగా మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే మీ అబ్బాయి యొక్క సేవల్ని గుర్తిస్తూ జీ తెలుగు న్యూస్ ఈ అచీవర్స్ అవార్డుని అందిస్తూ ఉండడం పట్ల మీ ఒపీనియన్? అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు మన జీటీవీ మీడియా వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈరోజు మన ఈ ప్రోగ్రాంకు పిలిచినందుకు మాకు హైదరాబాదు, మన జీటీవీ ఛానల్కి, మురళీ మనం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అందరికీ తెలుసు, మన దేశం అందరికీ తెలుసు. పాకిస్తాన్ భారత్ బీచ్ మన మురళి
ప్రాణం అర్పించినారు. కానీ మాకు లేక ఒకే ఒక వారసుడు ఉండే, కానీ మాకు కొడుకు కోల్పోయిన బాధకు ఉంది. కానీ దేశానికి పెద్ద గొప్ప పేరు తెచ్చి గౌరవం తెచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము, బాధ కూడా ఉంది. కానీ ఒక పక్క చాలా సంతోషమే ఉంది. మన జీటీ ప్రజలకి ఈరోజు మన సార్ వెంకయ్యనాయుడు సార్కి, కేటీఆర్ సార్కి, ఇంకా ఇతర వేదికపై వచ్చే సార్లందరికీ నేను మనస్ఫూర్తిగా విమర్శిస్తూ మమ్మల్ని పిలిపించి ఈ అవార్డు ఇస్తున్నందుకు మేము థ్యాంక్ అని ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అయితే మురళీ నాయక్ గారు అసలు ఆర్మీలోకి వెళ్ళడం కోసం ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందుకు ఆయన వెళ్ళాలనుకున్నారు? సార్, అతన్ని 10వ క్లాస్ పాస్ అయిన తర్వాత మురళీ నాయక్ అతను మైండ్ దేశ సేవ గురించి అతను డిసైడ్ అయిపోయినాడు. మేము ఒకవేళ లేక కొడుకు ఒకే కొడుకు మాకు నాయన ఉండి వారసుడు మాకు ఒకడే నువ్వు జరగడానికి ఏమన్నా బాడపైన జరిగిపోతే మాకేం పరిస్థితి, మేము ఏమైపోవాలా, మా గురించి ఆలోచించే నాయన నేను దేశం గురించి నేను సేవ చేశానని డిసైడ్ అయిపోయినాను. ఏం కాదు, మీరు క్షేమంగా ఉండి సేఫ్గా ఉండండి. నాకు జరగడానికి ఏమైనా జరిగితే మన భారతదేశమే మీ 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 ముందర మీ సపోర్ట్ ఉంటుంది, మీ తరపు ఉంటుంది. అంత గొప్ప పేరు కూడా వస్తుంది. ఏమన్నా మాకు జరగడానికి జరిగితే మీ అవన్నీ దాని గురించి మీరు దిగులు పడద్దండి, సేఫ్గా ఉండండి అని మాకు ధైర్యం చెప్పి పోయినాడు సార్. సో మురళీ నాయక్కి జీ తెలుగు న్యూస్ ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డుని యాక్చువల్లీ మేమే ఆయనకి అవార్డు ఇవ్వడం అనేది మేము గొప్ప భాగ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా అనిపిస్తుంది సార్? మాకైతే మురళి ఇంకా దేశం కోసం ఇంకా పేరు రావాలని, అతను ఇంకా పేరు అవసరం తేవాలని మా జీటీవీ ఛానల్కి ఈ అవార్డు ఇస్తున్నందుకు మాకు చాలా గౌరవంగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.